తులారాశి వారికి 7, 8, 9 తేదీల్లో ఇద్దరి స్త్రీల కారణంగా జరిగేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారండి. ఇద్దరి స్త్రీలు మిమ్మల్ని ఎంతలా ఇబ్బంది పెడతారు, బాధ పెడతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే కాకుండా తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు. అలానే కాకుండా వీళ్ళు చాలా వరకు కూడా చెప్పాలంటే గనక మంచి స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. అందరితో కలిసిపోతూ ఉంటారు. అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేయటంలో ఏంటంటే గనక ముందంజ ఉంటారని చెప్పొచ్చు. తులారాశి వాళ్ళు చాలా మంచి మనస్తత్వం తో పాటు మంచి బుద్ధి బలాన్ని కూడా కలిగి ఉంటారండి. చాలా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయన్నమాట. వీళ్ళకు తెలివి అనేది ఏంటంటే కనుక అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. తులారాశి వారు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక కుటుంబం గురించి అలానే కాకుండా ఫ్యామిలీ గురించి ఎక్కువగా అంటే ఆలోచిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు. అయినా వీరికి ఏంటంటే కనుక మంచి లైఫ్ ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. అన్ని విధాలుగా కూడా వీరికి ఏంటంటే బాగా కలిసి వస్తుంది అనమాట. ఇక అలానే కాకుండా తులారాశి వారికి ఏంటంటే కనుక ఇద్దరు స్త్రీల కారణంగా అండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక తులారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరినీ ఏంటంటే కనుక కలుపుకొని పోతూ ఉంటారు. కలిసిమెలిసి ఉంటారు. వీరు అబద్ధాలు అస్సలు కూడా మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దీనివల్ల ఏంటంటే కనుక వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. కొంతమంది వీరి నుండి దూరమైపోతారు. వీరు ఏంటంటే కనుక ఎవరికి కూడా అన్యాయం చేయటం కానీ, మోసం చేయటం కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ, ఒకరిని బాధ పెట్టడం కానీ, ఒకరి కన్నీటికి వీరు కారణం అవ్వటం కానీ ఇలాంటివి అయితే చేరనమాట. ఇక అలానే కాకుండా చిన్నప్పటి నుంచి పేదరికంతోనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. వీరికి కుటుంబం, బరువు, బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ 3 రోజులు కూడా శుక్రగ్రహ అనుగ్రహం అనేది అంటే గ్రహాల బలం అనేది వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. దీనివల్ల అఖండ అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పొచ్చు. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తప్పనిసరిగా తొలగిపోతాయి. అలానే కాకుండా మంచి కూడా చేకూరుతుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరిగిపోతుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు జరుగుతాయి. తులారాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడుతూనే ఏంటంటే గనక చక్కగా లైఫ్లో ఇప్పటి వరకు అంటే లైఫ్ని లీడ్ చేస్తూ వచ్చారు. నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా సరే చేస్తారండి. వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు. జీవితంలో ఏంటంటే గనక వీళ్ళు ఖచ్చితంగా ఏంటంటే నానుకున్న వాళ్లకు పెద్దపీట వేస్తారని చెప్పొచ్చు. అలానే కాకుండా నానుకున్న వాళ్ళ కోసం ఏంటంటే గనక వీళ్ళు ఎంతకైనా తెగిస్తారనమాట. ఒకసారి ఏదైనా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడే రకం అన్నమాట ఈ తులారాశి వారు. అలానే కాకుండా నానుకున్న వాళ్ళకైతే చాలా ప్రాధాన్యత ఇస్తారు. వాళ్లకు చాలా ఇంపార్టెంట్ ఇస్తారని చెప్పొచ్చు. ఇక జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ 3 రోజులు కూడా ఏంటంటే కనుక మీకు చక్కగా ఉండబోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలు, బాధలు తొలగిపోబోతున్నాయి. ఏ పని చేసినా ఊహించని ధనలాభాన్ని పొందబోతున్నారు. అప్పుల బాధల నుండి మీరు విముక్తి కలిగించుకోబోతున్నారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోబోతున్నారని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, వైశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. ఈ ఒక 3 రోజుల కాలం బాగా కలిసి వస్తుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది. అద్భుతమైన ఫలితాలతో ఏంటంటే గనక మీ దిశ మారబోతుంది. మీకు మనశ్శాంతి లభించడంతో పాటు మీ లైఫ్లో ఏంటంటే గనక కొత్త అద్భుతాలను కూడా మీరు చూడబోతున్నారని చెప్పొచ్చు. అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయండి. అంటే మీకు ఎక్కువగా ఏంటంటే గనక సమస్యలు లేవని చెప్పట్లేదు. సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే గనక మీ లైఫ్ మీరు అనుకున్నట్టుగా మార్చుకోగలుగుతారు. మీరు అనుకున్నట్టుగా ఏంటంటే గనక మీ లైఫ్ని మీరు లీడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రతిదీ కూడా అనుకూలంగా మార్చుకోవటం, ప్రతి పనిలో కూడా విజయం సాధించటం, అలానే కాకుండా పనులలో కూడా చక్కగా రాణించటం, ఇంటి పరంగా బాగుండటం, అలానే కాకుండా ఫ్యామిలీలో ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోవటం, కుటుంబంలో అందరూ కూడా హ్యాపీగా ఉండటం, కుటుంబ పరంగా మీరు ఏదైతే ఊహించుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అందరూ ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ముందు కుటుంబం ఏంటంటే కనుక హ్యాపీగా ఉంటే ఎక్కువగా సంతోషించేవారు ఎవరంటే కనుక ఈ తులారాశి వారే అని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా కుటుంబం బాగుండాలని కోరుకుంటారనమాట. అలానే కాకుండా ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే
మీకండి మంచి లైఫ్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఇంకా అలానే కాకుండా మీకు ఒక రకంగా మనం చెప్పాలంటే గనక ఎవరైతే మిమ్మల్ని అవమానించారో, అగౌరవపరిచారో, ఎక్కడైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, నలుగురిలో ఏంటంటే గనక నీచంగా చూయించారో వాళ్ళే ఏంటంటే గనక మళ్ళీ మీ దగ్గరికొచ్చి మీతో మాటలు కలపటం, మీతో ఏంటంటే గనక స్నేహం ఏర్పరచుకోవటం, బంధుత్వం కలుపుకోవటం ఇదంతా కూడా జరుగుతుందని చెప్పొచ్చు. తులారాశి వారికి ఒక 3 రోజులు కూడా చక్కగా ఉండబోతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. మంచి మంచి వార్తలు వినబోతున్నారు. పనుల పరంగా బాగా రాణించగలుగుతారు. ప్రతిదీ కూడా ఏంటంటే గనక విజయానికి సంకేతంగా మీకు మీ లైఫ్ ఉండబోతుందన్నమాట. మీరు పడుతున్న అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడతారు. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఇక్కడ మీకు విపరీతంగా దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి అంత మంచి జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. దైవానుగ్రహం అంటే గనక సాక్షాత్తు ఆ తల్లి లక్ష్మీదేవి వరాల తల్లి ఏంటంటే గనక మీకు వరాల జల్లుని కురిపించబోతుంది. ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది. సకల శుభాలు చేకూరబోతున్నాయి. ధనానికి సంబంధించిన సమస్యల నుంచి మీరు బయటపడబోతున్నారు. అలానే కాకుండా ఏంటంటే గనక ధనం చేతి నిండా ఆడుతూ ఉంటుందండి. అంటే కుప్పలు కుప్పలుగా డబ్బేం రాదు. వచ్చిన దాంట్లో తృప్తిగా ఉంటారు. వచ్చిన ధనం ఏంటంటే గనక స్థిరంగా ఉంటుంది. డబ్బు పరంగా ఏంటంటే గనక ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అలానే కాకుండా ఫైనాన్షియల్గా ఆర్థికంగా చాలా చక్కగా కలిసి రాబోతుందన్నమాట. ఇంకా దానికి తోడు ఏంటంటే ఇస్తామన్నవారు డబ్బు ఇవ్వటం కానీ, అలానే కాకుండా ఏంటంటే గనక ముఖ్యంగా చెప్పాలంటే మీరు వ్యాపారంలో ఏంటంటే గనక బాగా రాణించటం కానీ, వ్యాపారం బాగుండటం కానీ, వ్యాపార పరంగా లాభాలు పొందటం కానీ ఇదంతా కూడా జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే గనక దైవానుగ్రహం వల్ల మీకు ధనానికి లోటైతే ఉండదు. డబ్బు ఏదో ఒక రకంగా వస్తుంది. సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పొచ్చు. ఇక తర్వాత మనం గమనించుకుంటే ఏంటంటే గనక విద్యార్థులకు వాళ్ళకు మంచిగా అనుకూలంగా ఉంటుంది. అనుకూలంగా రాణించగలుగుతారు. విద్యలో ఏంటంటే గనక వాళ్లకు చక్కగా ఉండబోతుందండి. పోటీ పరీక్షల్లో కూడా ముందుంటారు. వృత్తి వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బాగానే కలిసి వస్తుంది. ఇబ్బందులు అయితే లేవు. వృత్తిపరంగా వ్యాపార పరంగా అంత లాభాలు ఉండవు, అంత నష్టాలు ఉండవు, కానీ మధ్య రకంగా ఉంటుంది. పర్వాలేదు, బాగానే ఉంటుంది అని మనం చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే గనక మీకు పెట్టుబడుల పరంగా చాలా చక్కగా ఉంటుందండి. పెట్టుబడుల పరంగా ఏంటంటే గనక బాగా రాణించే అవకాశం అయితే ఉంటుంది. పెట్టుబడులు పెట్టండి, దానివల్ల లాభమే చేకూరుతుంది, కానీ నష్టం అయితే చేకూరదు. అలానే ఏంటంటే మీకు ఇక్కడ ఏంటంటే గనక ఉద్యోగం లేని వారికి తప్పకుండా ఉద్యోగం వస్తుంది. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఐశ్వర్యం లభిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే గనక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏంటంటే గనక చక్కగా ఇష్టదైవాన్ని తలుచుకుంటూ వెళ్ళండి. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందన్నమాట. ఆ తర్వాత మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ని మీరు మార్చుకోగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఈ 3 రోజులు కూడా బాగానే ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కాకపోతే ఏంటంటే కనుక మీ లైఫ్ని మీ చేతులతో మీరే నాశనం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా ఆలోచిస్తారనమాట. ఎక్కువగా ఏంటంటే కనుక ఆలోచించిందే పదే పదే ఆలోచించి సరిగ్గా తిండి తిప్పలు లేకుండా మీరు ఏంటంటే కనుక ఒంటరిగా ఉండి బాధపడటం, ఇబ్బంది పడటం, అంటే నా చుట్టూ ఇంతమంది ఉన్నా కానీ నాకు ఎవరూ లేరన్నట్టుగా మీరు బాధపడిపోతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది జరిగినా కానీ మీ మంచికి అనుకోండి. ఏది జరిగినా కానీ మీరేంటంటే కనుక నా మంచికే జరుగుతుందని భావించుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక మీకు చాలా వరకు కూడా కొంచెం ఏంటంటే కనుక ఎక్కువగా బ్యాక్ పెయిన్స్ రావటం కానీ, లేదంటే కనుక మెడనరాలు లాగటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కొంచెం చూసుకోండి. కడుపు నిండా అన్నం తినటం, కంటి నిండా నిద్రపోవటం, అలానే కాకుండా ఆలోచనను పక్కన పెడితే ఇదంతా కూడా మీకు జరుగుతుందన్నమాట. ఇక అలానే మీకు దైవానుగ్రహం కలుగుతుంది. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. మీకు 2 పెద్ద కోరికలు తీరుతాయి. ఒకటి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. రెండోది ఏంటంటే కనుక సంతానం కలుగుతుంది. సంబంధాలు చూస్తారు కదండి, వివాహ ప్రయత్నాలు, వాళ్ళకి ఏంటంటే ఆ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు. ఆ ప్రయత్నాల వల్ల ఏంటంటే కనుక మంచి చేకూరుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు మీ కళ్ళతో చూడబోతున్నారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇప్పుడు చెప్పి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలా చక్కగా ఉంటుందండి. ఇంకా బాగా కలిసి వస్తుంది. అయితే కొన్నిసార్లు ఏంటంటే కనుక డబ్బు లేక కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఎంత సంపాదించినా కానీ రూపాయి కూడా మిగలక బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పి పరిహారం చేయండి. దీనివల్ల ఏంటంటే కనుక ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది. డబ్బు లేని చోట ఏంటంటే కనుక డబ్బు కనిపిస్తుంది, అప్పులు తీర్చుకోగలుగుతారు. అలానే కాకుండా మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట. అయితే ఈ యొక్క నెంబర్ని రాసేసి మీ జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోండి. తులారాశి వారికి ఈ నెంబర్ ఎంతగా ఉపయోగపడుతుందంటే కనుక అంతగా ఉపయోగపడుతుందండి. మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. అందుకే ఈ నెంబరు చాలా చాలా పవర్ఫుల్. తులారాశి వారికి అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఏంటంటే కనుక దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టే నెంబర్ అని చెప్పొచ్చు. తులారాశి పరంగా ఈ నెంబరు చాలా చక్కగా పనిచేస్తుంది. ఒక రకంగా ఏంటంటే కనుక ఇది లక్ష్మీదేవి నెంబరు. మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కదండి. అందుకే ఏంటంటే కనుక లక్ష్మీదేవి నెంబర్ని కనుక మీరు ఈ విధంగా రాసి పెట్టుకుంటే ఇంకా మీకు మంచి ఫలితాలు వస్తాయన్నమాట. అందుకే ఒక తెల్లని కాగితం తీసుకోండి. గీతలు రాతలు లేకుండా ఉంటుంది కదా, అలాంటి తెల్లని కాగితం అనేది తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత దానిపైన ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే నెంబర్ రాయండి. మీరు అనుకోవచ్చు నెంబర్స్ వల్ల ధనం వస్తుందా అండి అంటే కనుక వస్తుంది. ఎందుకు రాదండి? విశ్వంలో అత్యంత శక్తివంతమైన అనమాట నెంబర్స్ ఏంటంటే ఎప్పుడు కూడా మనకు మంచి జరిగేలాగా చేస్తాయి.
నెంబర్స్ ఎప్పుడు కూడా ఏంటంటే గనక మనకు ధనాన్ని తెచ్చి పెడతాయి. అలానే కాకుండా ధన ద్వారాలను తెరిపిస్తాయి. అదృష్టం ఏంటంటే గనక మన తలుపు తట్టేలాగా చేస్తాయి. ధనం లేక కొన్ని సార్లు మనం నరకం చూస్తాం. మనకు అదృష్టం ఉంటేనే డబ్బు వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, దైవానుగ్రహం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. కాబట్టి మనకేంటంటే గనక అదృష్టం మన వెంట ఉండాలన్నా, దురదృష్టం తొలగిపోవాలన్నా, ఆ అదృష్టం వెంట మనం ఏంటంటే గనక పరిగెత్తాలన్నా సరే కొన్ని విశ్వంలో అత్యంత శక్తివంతమైన నెంబర్స్ ఉన్నాయన్నమాట. అంటే న్యూమరాలజీ ప్రకారం కావచ్చు, మనకు చూసుకుంటే ఏంటంటే గనక అంక్యశాస్త్ర ప్రకారము తులారాశి వారికి ఈ నెంబరు చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. తెల్లని కాగితం తీసుకొని రెడ్ పెన్నుతో కానీ బ్లూ పెన్నుతో కానీ ఈ నెంబర్ని రాయండి. మీరు తెల్లని కాగితం తీసుకోకపోయినా వైట్ పేపర్ ఉంటుంది కదా, అంటే వైట్ పేపర్ కాకుండా 10 రూపాయల నోట్ ఉంటుంది కదా, అదైనా సరే తీసేసుకుని దానిపైన నెంబర్ రాయండి. జస్ట్ చిన్న నెంబర్ 555 777 888 ఇంతే. ఇంతకు మించి మీరు పెద్దగా ఏం రాయకండి. ఈ నెంబర్ ఏంటంటే కనుక చూడండి 333 ఉంది కదా, అంటే 555 ఉంది, 888 ఉంది, 777 ఉంది. ఇదంతా కూడా 3 ఉన్నాయి కదా అంకెలు. ఇవేం చేస్తాయంటే కనుక మీ సంపాదన పెంచుతాయన్నమాట. 3 రెట్ల సంపాదన పెంచడానికి, 3 రెట్ల సంపాదన మీకు అంటే ఆకర్షించేలాగా చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ నెంబర్స్ వల్ల మీకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు మీ కళ్ళతో చూస్తారు. ఒక్కసారి ఈ నెంబర్స్ని ఏంటంటే కనుక రాసేసి మీ దగ్గర పెట్టుకుంటే మీరే ఆశ్చర్యపోయేంత ఫలితం అయితే చూస్తారనమాట. అంటే కుప్పలుగా డబ్బు అయితే రాదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కానీ ధనం కొన్నిసార్లు ఏంటంటే పర్సులో రూపాయి కూడా లేక మనం బాధపడతాం, ఇబ్బంది పడతాం. ఎలాగైనా సరే అంటే డబ్బు మన దగ్గరకు వచ్చేలాగా చేసుకోవాలనుకుంటాం కదా, అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ నెంబర్స్ మనకు ఉపయోగపడతాయి అనమాట. ఈ నెంబర్స్ ఏంటంటే ఏదో ఒక రూపంలో, అది ధనం రూపంలో, బలం రూపంలో, మన కష్ట రూపంలో కూడా మన దగ్గరికి డబ్బు వచ్చేలాగా చేయడానికి, దైవానుగ్రహం రూపంలో కూడా మన దగ్గరికి డబ్బు అనేది వచ్చేలాగా చేయడానికి ఉపయోగపడతాయి అనమాట ఈ నెంబర్స్. ఈ నెంబర్స్ ఏంటంటే చాలా శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి మనకేంటంటే ఈ నెంబర్స్ వల్ల మంచి జరుగుతుందన్నమాట. అందుకే ఈ నెంబర్స్ చాలా శక్తివంతమైనవని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ నెంబర్ని రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. కానీ ఎవరితో పంచుకోకండి, ఎవరితో చెప్పుకోకండి. నేను నెంబర్ రాసి ఇలా పెట్టాను, అందుకే నాకు ఇలా జరిగిందని చెప్పుకోవడం వల్ల ఏం జరుగుతుంది, ఆ నెంబర్స్ పనిచేయవు. ఇంకా ఆ నెంబర్స్ ఏంటంటే కనుక పూర్తిగా బ్లాక్ అయిపోతాయి, అవి పనిచేయవన్నమాట. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి చెప్పకుండా రాసేసుకుని పెట్టుకోండి. ఒక 2 రోజులు పెట్టండి, బాగుందనుకుంటే ఉంచేసుకోండి, లేదనుకుంటే తీసేయండి. తీసేసే ప్రసక్తే ఉండదండి. ఒకసారి పెట్టుకుంటే అంత చక్కగా పనిచేస్తాయన్నమాట. ఈ నెంబర్స్ అంత బాగుంటాయని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ నెంబర్స్ని రాసి ఈ విధంగా పెట్టుకోండి. ఇది పరిహారం మాత్రం తప్పకుండా ఆచరించండి. ఇక అలానే కాకుండా ఈ యొక్క 3 రోజులు కూడా మంచి ఫలితాలను అయితే పొందబోతున్నారు. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. అలానే కాకుండా ఈ 2 వ్యక్తుల కారణంగా మీకు ఏం జరుగుతుందంటే కనుక ఈ కిలాడి స్త్రీలండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలి, మీ నుంచి వాళ్ళు ఏంటంటే కనుక ఏదో ఆశిస్తున్నారు. కాబట్టి ఈ స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్త్రీలు ఏంటంటే కనుక మిమ్మల్ని చాలా బాధ పెడతారు. మీ ముందు మీ మాట, మీ వెనక ఇంకా ఒక మాట మాట్లాడతారు. మీ ముందు ఏంటంటే కనుక మీ గురించే మంచిగా మాట్లాడతారు, తీయగా మాట్లాడిన తర్వాత ఏంటంటే కనుక మీ నుంచి అవసరాలన్నీ కూడా తీర్చుకున్న తర్వాత పక్కకు వెళ్ళి ఏంటంటే కనుక మీ గురించి చెడుగా చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే రకం అన్నమాట ఈ కిలాడి స్త్రీలు. ఈ ఇద్దరు ఏంటంటే కనుక మీరు గుడ్డిగా నమ్ముతారు. అంటే ఒక స్నేహితుల రూపంలో కావచ్చు, ఒక అంటే ఇలా బంధం రూపంలో కావచ్చు, వీళ్ళని నమ్ముతారు. కానీ వీళ్ళు ఏంటంటే కనుక దానికి విలువ లేకుండా చేస్తారనమాట. అలా మిమ్మల్ని ఏంటంటే కించపరచడం, ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, డబ్బు పరంగా నష్టం చేకూర్చడం, నష్టాల కూబిలో పడేయటం, అలానే కాకుండా మీ ఎదుగుదలను ఆపాలని చూడటం, మీరు ఎదగలేకుండా అంటే పోవాలని కోరుకోవటంలో వీళ్ళు ముందుంటారు. కాబట్టి ఇద్దరు స్త్రీలతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ స్త్రీలు ఒకటి వచ్చేసి జే లెటర్, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక ఎం లెటర్. కాబట్టి ఇద్దరు స్త్రీలతో ఏంటంటే కనుక మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారో మీకు అంత మంచి జరుగుతుంది. లేదనుకుంటే మాత్రం చాలా వరకు కూడా నష్టపోతారు, కష్టాల బారిన పడతారు. అంటే కోలుకోలేని దెబ్బ ఏంటంటే కనుక తాకుతుందన్నమాట. ఈ స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. అలానే కాకుండా ఎవరితో కూడా ఎలాంటి పర్సనల్ విషయాలను పంచుకోకండి. నా ఫ్రెండ్స్, నా వాళ్ళు అనుకుంటారు, కానీ ఆ నా వాళ్ళల్లో శత్రువులు ఉన్నారనుకోండి, మీ ఎదుగుదలను ఆపాలని మీ చుట్టూదా శత్రువులు ఏంటంటే కనుక కట్టుకొని కూర్చున్నారు. వాళ్ళ వల్ల ఏంటంటే కనుక చెడు జరుగుతుంది, చెడు సమస్యలు ఎదుర్కొంటారు. చాలా వాళ్ళకు కూడా ఏంటంటే కనుక నలుగురిలో మీ అంతటా మీరే నవ్వుల పాలవుతారు. హెల్ప్ చేయండి. మీరు ఏంటంటే కనుక నానుకున్న వాళ్లకు హెల్ప్ చేయండి. వాళ్ళకి ఏంటంటే కనుక తోడుగా ఉండండి. కాకపోతే ఏంటంటే కనుక పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవటం కానీ, వాళ్ళకు పర్సనల్గా డబ్బు ఇవ్వటం కానీ, ఎవరైనా డబ్బు అడిగితే ఏంటంటే కనుక డబ్బుని అంటే మీ డబ్బును వాళ్ళకి ఇవ్వటం కానీ ఇలాంటివి చేయకండి. ఎందుకంటే తిరిగి డబ్బు రాదు. ఇప్పటికే మీరు చాలా ఇచ్చి మోసపోయారు. ఇంకా మాత్రం డబ్బు అడిగితే మాత్రం లేదని చెప్పండి. ఎంత క్లోజ్ వాళ్ళైనా సరే, ఎంత బంధువులైనా సరే లేదని చెప్పడమే బెటర్ అనమాట. ఎందుకంటే గ్రహాలు కొంచెం నీచ స్థాయిలో ఉన్నాయి కాబట్టి ధనం పోతే మళ్ళీ వచ్చే అవకాశాలు అయితే లేవన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత మీకు
ఓవరాల్‌గా బావుంటుంది. చిన్న చిన్న సమస్యలున్నాయి. కాకపోతే ఏంటంటే గనక అవి తీర్చుకోగలుగుతారు. కొంచెం టెన్షన్స్ ఏంటంటే గనక పెరిగే అవకాశం అయితే ఉంటాయని చెప్పొచ్చండి. నలుగురిలో ఏంటంటే గనక మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదరాభిమానం పెరుగుతుంది. పని చేసే దగ్గర బాస్ నుంచి ప్రశంసలు అందుకుంటారు. పనితీరు బావుంటుంది. పనుల్లో బాగా రాణించగలుగుతారు. అంటే వృత్తి వ్యాపార పరంగా కూడా బావుంటుందనమాట. జీతాలు పెరగటంతో పాటు ప్రమోషన్స్ కూడా వస్తాయి. బదిలీలవుతాయి. మీరు కోరుకున్న ఉద్యోగంలో మీరేంటంటే గనక స్థిరపడే అవకాశం కూడా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా కాలం మీ వైపు ఉన్నప్పటికి కూడా కొన్ని సార్లు ఏంటంటే గనక గ్రహస్థితులు ఒక్కొక్కసారి తారుమారైనప్పుడు మనం ఏంటంటే చాలా ఇబ్బందులు పడాల్సిన సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం ఏంటంటే గనక ఆచితూచి అడుగులు వేయండి. ఆలోచించి ఏంటంటే గనక నిర్ణయాలు తీసుకోండి. ఒకరి మాటను అస్సలు కూడా వినకండి. మీ మనసు ఏం చెబుతుందో అదే మీరేంటంటే గనక వినండి. ఎందుకంటే మీ మనసు ఎప్పుడు కూడా మంచే చెబుతుంది కానీ చెడైతే చెప్పదు కదా. మీ మనసుకే మీరేంటంటే గనక ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. అలానే కాకుండా ఏంటంటే గనక కుటుంబంలో ఏంటంటే గనక ఆనందాలు సంతోషాలు పెరుగుతాయి. కుటుంబంలో ఏంటంటే గనక వివాహాలు శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అందులో కూడా పాల్గొంటారు. అక్కడ కూడా మీకు ఏంటంటే గనక మంచి మర్యాదలు లభిస్తాయని చెప్పొచ్చు. వ్యాపార పరంగా బాగానే ఉంటుంది. అయితే దూర ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు మీరేంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నల్లటి వస్త్రాలను అయితే ధరించి వెళ్ళకండి. నలుపు శనికి సాంకేతం. అలానే కాకుండా ఏంటంటే గనక మీ జీవితంలో శని పెరిగిపోయి మీకు చాలా వరకు కూడా అనుకున్న పనులు జరగకపోవటం, అంటే పెండింగ్లో పనులు పడిపోవటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నలుపుని కొంచెం అవాయిడ్ చేయండి. నలుపుని ఈ ఏప్రిల్ నెల మొత్తం ధరించకపోవడం బెటర్ అని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి.